మీకు ఒక డేట్ గుర్తు చేస్తాను. ఆ డేట్ మీకు గుర్తుందా లేదా అనేది చూస్తాను నేను. ఏప్రిల్ 19 టు 23, 2000 డేట్ గుర్తుందా సార్? ఏప్రిల్ 19 to 23, 2000 మీరే గుర్తు చేయండి. రంజీ ట్రోఫీ ఫైనల్. ఓ ఎస్, అగైనెస్ట్ ముంబై. అపోనెంట్ టీమ్ లో సచిన్ టెండూల్కర్, అజిత్ అగార్కర్, అవును, వీళ్ళు ప్లేయర్స్ ఉన్నారు అప్పుడు. అవును. సో వాళ్ళతో ఆడిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? అంటే సచిన్ టెండూల్కర్ ఆల్రెడీ అప్పటికే ఇంటర్నేషనల్ మ్యాచ్ లో ఆడుతున్నాడు. సో ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ మనతో అపోనెంట్ టీమ్ లో ఉండడం, అది మీకు ఎలా తీసుకున్నారు? యాక్చువల్లీ దీని ముందు ఒక స్టోరీ ఉన్నది దీనికి. యాక్చువల్లీ ఏదైతే యాక్చువల్ డేట్స్ ఉండేనో రంజీ ట్రోఫీ డేట్స్, అది సచిన్ టెండూల్కర్ సౌత్ ఆఫ్రికాలోనో ఆస్ట్రేలియాలో సిరీస్ ఆడుతున్నాడు ఇండియా తోటి. అతను బోర్డ్ కి రిక్వెస్ట్ చేసి ఆ డేట్స్ చేంజ్ చేయండి, నేను ఫైనల్స్ ఆడతా, సెమీఫైనల్స్ అండ్ ఫైనల్స్ ఆడాలి నేను బాంబేకి అనేసి రిక్వెస్ట్ చేసి ఆ డేట్స్ చేంజ్ చేయించినారు, ఎందుకంటే ఆయన అవైలబిలిటీ ఉండాలనేసి. సో అంత స్టేజ్లో ఉన్నా కానీ అతను స్టేట్ టీం కోసం అంత అంటే ఇది రంజీ ట్రోఫీ గెలవాలని, ఇప్పుడు మనం చాలా తక్కువ చూస్తాం అట్లా ఇండియన్ ప్లేయర్స్ వచ్చి అట్లా ఆడడం. అదే ఆ గ్రేట్నెస్, గ్రేట్ ప్లేయర్ది సచిన్ టెండూల్కర్ది. సో అది వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాచెస్ మా కెరియర్స్లో. ఎందుకంటే ఏదైతే మా గ్రూప్ ఉండే రంజీ ట్రోఫీలో మేము చాలా మటుకు మేము అందరం అండర్ 19 కలిసి ఆడినాం. నేను, లక్ష్మణ్, ఎన్పి సింగ్, నందకిషోర్, కొద్దిగా సీనియర్ ఉండే కానీ ఆల్మోస్ట్ మేము ఆ లాస్ట్ 3-4 years కలిసి ఆడుతూ ఉన్నాం. సో మా అందరికీ ఆ డ్రీమ్ ఉండే రంజీ ట్రోఫీ గెలవాలి హైదరాబాద్కి అనేసి, ఎందుకంటే ఒకటేసారి గెలిచినాం దాని ముందు 87లో. సో మేము డెస్పరేట్ ఉండే యాక్చువల్లీ రంజీ ట్రోఫీ గెలవాలనేసి. అండ్ అన్ఫార్చునేట్లీ అది కాలేదు. ప్లస్ సచిన్ టెండూల్కర్ వస్తున్నాను కానీ అప్పుడు పీక్ లో ఉన్నాడు సచిన్ టెండూల్కర్. అదొక ఎక్సైట్మెంట్ ఉండే యాక్చువల్లీ సచిన్ టెండూల్కర్ వస్తున్నాను కానీ మాకు ఒక day 1 అంతా కొంచెం సచిన్ తో ఆడుతున్నాం అనేసి ఆ ఒక ఫీలింగ్ ఉండే. తర్వాత మా కోచ్ పిలిచి రిలాక్స్ కండి, మనం రంజీ ట్రోఫీ ఆడుతున్నాం, అపోనెంట్ మనకు అతను, మనం ఇలా ఉంటే కాదు అనేసి కొద్దిగా మనం రిలాక్స్ చేసి అప్పటి నుంచి మేము కొంచెం ఫోకస్ చేసి ఆడినాం. కానీ అన్ఫార్చునేట్లీ అది ట్రోఫీ తేలేకపోయినాం.